షాజహాన్పూర్లో నా మంచం వరండా పక్కనే ఉన్న గదిలో ఉంది. పడుకునే ముందు నేను ప్రాంగణంలోని చేతి పంపు వద్ద కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి బాబూజీ నా పరుపు విప్పి మంచం మీద పక్కవేయటం చూశాను. నేను వెంటనే వారి వైపు తిరిగి ఏం చేస్తున్నారు అన్నాను. వారు ప్రశాంతంగా నేను నీ పడక సిద్ధం చేస్తున్నాను అన్నారు. దానికి నేను అది చేయటానికి చాలా మంది ఉన్నారు, మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు అని అడిగాను. వారు తమ అత్యంత నిరాడంబరతతో సోదరా, నేను కూడా పని లేకుండా ఖాళీగా కూర్చుని ఉన్నాను అన్నారు. సేవలో మనసు మునిగిపోయిన గురువుని కనుగొనటం చాలా అరుదు. అటువంటి గురువుకు చక్కటి ఉదాహరణ బాబూజీ. పండితులకు అత్యుత్తమంగా సేవ చేసేందుకు జనం తమ వంతు కృషి చేయటం మనం తరచుగా చూస్తాం. కానీ సహజ మార్గంలో గురువే శిష్యులకు సేవ చేస్తారు. వారు అభ్యాసుల హృదయాలను జీవితమంతా ప్రాణాహుతి ప్రసారంతో నింపుతూ, నిబద్ధత గల అభ్యాసులు ఖచ్చితంగా వారి లక్ష్యాన్ని సిద్ధించుకునేలా చేస్తారు. బాబూజీకి ఎప్పుడూ తాను గురువుననే భావం రహస్యంగా కానీ బాహ్యంగా కానీ అణుమాత్రమైనా ఉండేది కాదు. వారు ఎల్లప్పుడూ తనను తాను సామాన్యమైన వ్యక్తిగా ప్రజలకు సేవ చేసేవాడిగానే భావించేవారు. వారి శ్రేయస్సుకై అన్ని విధాలా పాటుపడేవారు. బాబూజీ వంటి గురువు ఇప్పటి వరకు ఆధ్యాత్మిక రంగంలో కనపడలేదు. వారికి వారే సాటి. Realization is our chief of. And what is realization? It is very difficult to define. But somehow will tell me, what is realization? That you may become a real man and not real God. No. If you become a real man, that means you are realized. Other states are there, balanced states. I often say that balanced state and so many other things are there. No pain and no sorrow. These are the qualities of the that is calm. If it comes, suppose it comes, we are all worldly people. Suppose it comes, it diverts. Of course, if a man falls down from the roof, he gets hurt. You are moved. You are moved. Then you feel sorrow for it. Then you natural. Yeah. And you do not feel sorry for it, or you do not help him, that means you are not man.